నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పేరుతో జనవరి 14 నుంచి మరొక యాత్ర మొదలుపెట్టబోతున్నారు. గతంలో మనందరం చూసాం. భారత్ జోడో యాత్ర అంటూ కొంతకాలం చుట్టొచ్చారు, కొన్ని రోజులు హడావిడి చేశారు. మరి ఈ భారత్ జోడో యాత్ర నుంచి భారత్ న్యాయ యాత్ర అంటూ పేరెందుకు మార్చారు? అసలు ఈ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సాధించిందేంటి? ఇప్పుడేం కొత్తగా ఏం సాధించాలని చెప్పి ఈ భారత్ న్యాయ యాత్ర చేయబోతున్నారు. మరి 14 రాష్ట్రాల్లో యాత్ర చేస్తామని చెప్తున్నారు, అది కూడా బస్సులో. మరి ఎందుకని అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకని రాహుల్ గాంధీ ఎందుకు స్కిప్ చేశారు? వీటి మీద మాట్లాడదాం, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చెటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే. నమస్తే. సురేష్ గారు, ఈ భారత్ న్యాయ యాత్ర అంటూ మొదలుపెట్టారు మరోసారి హడావిడి చేయడానికి. ఈ న్యాయ యాత్ర కంటే కూడా అసలు భారత్ జోడో యాత్ర అనేది మనం చూసాం. ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఏం సాధించారు? అన్ని రోజులు తిరిగారు కదా చాలా రాష్ట్రాల్లో. నేను ఎప్పుడు వీళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ కానీ వీళ్ళ కొన్ని న్యూస్ పేపర్లు, కొన్ని ఛానల్ ఉన్నాయి కాంగ్రెస్తో నడిచే ఛానల్స్ అన్నమాట. అంటే చైనా ఫండెడ్ ఛానల్స్ చెప్పొచ్చు. మనం నెవిల్ రాయ్ సింగం స్పాన్సర్ చేసేసి వాళ్ళందరూ ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ యాత్ర చేశారు భారత్ జోడో, దానికోసం మేము కర్ణాటక గెలుచుకున్నాం, మేము హిమాచల్ గెలిచామండి. కానీ దాని తర్వాత అప్పుడు పక్కనే గుజరాత్లో ఎలక్షన్ నడిచింది, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయారు, ఇప్పుడు చాలా దారుణంగా ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో మధ్యప్రదేశ్లో ఓడిపోయారు, రాజస్థాన్లో ఓడిపోయారు, ఛత్తీస్గఢ్లో ఓడిపోయారు. అంటే మీ చెరీ పికింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీకు ఏది కావాలో మీరు అదే పిక్ చేసుకుంటారు. ఓకే, మీరు ఓడిపోయిన ప్లేసెస్ గురించి మాట్లాడలేదు. రాహుల్ గాంధీ యాత్ర ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుంటే ఆయనకు మళ్ళీ మధ్యప్రదేశ్ ఎందుకు గెలవలేదు అంటే మర్చిపోయారు అందరూ. 2 నెలలు 3 నెలలు 4 నెలలు కాగానే యాత్ర గురించి మర్చిపోయారు. కర్ణాటకలో అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చిందా? హిమాచల్ ఎక్కడో ఉన్న హిమాచల్ అసలు వెళ్ళలేదు ఆయన, కానీ అక్కడ వాళ్ళు గెలిచారంట. సో ఈ యాత్రలు అనేది బేసిక్లీ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీని ఎవరు సీరియస్గా తీసుకోరు. అది ఆయన పార్టీలోనే అది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు సీరియస్గా తీసుకోరు. రిలక్టెంట్ పాలిటీషియన్. ఆయన మాట్లాడుతున్నది ఇంకొకరికి అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు. ఫస్ట్ ఆయనకి ఎవడో కాగితంలో రాసిస్తారు. బయటకు వెళ్తున్నప్పుడు, దేశం నుంచి బయటకు వెళ్తూ శామ్ పిట్రోడా అని ఆయన వాళ్ళ పార్టీ చీఫ్ సలహాదారు, వాళ్ళ ఫ్యామిలీ కస్టోడియన్ అని చెప్పొచ్చు. ఆయన నేషనల్ హెరాల్డ్ కేసులో కో-అక్యూజ్డ్ రాహుల్ గాంధీతోని. ఆయన రాసిస్తారు, ఆయన టీం మొత్తం తయారు చేస్తారు. వాళ్ళే రాహుల్ గాంధీ కోసం ట్వీట్ చేస్తారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేయడు, అసలు ఆయనకి రాదు కూడా అనుకుంటా. సో ఈ యాత్రతో ఏం సాధించారని అడిగితే ఏం సాధించలేదు. ఒకటి హైప్, అంటే ఒక పిఆర్ మిషనరీ ఉంది రాహుల్ గాంధీ. మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, టెలివిజన్ షోస్ కానీ, డిబేట్స్ కానీ, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కానీ, ట్విట్టర్లో వస్తున్నాయి అన్నీ అనుకుంటాం ఇది అన్నీ ఐసోలేటెడ్గా జరుగుతుంది. అంటే ఒకటి సపరేట్గా ఒకటి దానికి ఒక సంబంధం లేదనుకుంటాం, అన్నిటి సంబంధం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి యాత్ర రాహుల్ గాంధీ మనం అప్పుడు చేసిన భారత్ జోడో యాత్ర మినిమం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుంటారు పిఆర్ కోసం, పబ్లిక్ రిలేషన్స్ కోసం. 100 కోట్ల మినిమం. ఎందుకంటే అట్లాంటి ఒక ఎఫర్ట్కి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. సో 100 కోట్లు ఖర్చు పెట్టిన రాహుల్ గాంధీ కోసం అది ఎట్లా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈసారి ఏం చేయబోతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనేది మనం చూడాల్సింది. సో రాహుల్ గాంధీ గారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత పిఆర్ ఎఫర్ట్ పెట్టి తయారు చేసిన ఒక యాత్ర బిల్డప్ ఆయన మీద ఉంది. చూడండి, ఇంకా ఎవరు లేరు చుట్టుపక్కన, ఎవరు తిరిగారు? కేసీ వేణుగోపాల్ నుంచి, మల్లికార్జున్ ఖర్గే నుంచి, జయరామ్ రమేష్, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ రాహుల్ గాంధీ. మళ్ళీ మనం అందరూ అడగవచ్చు, రాహుల్ గాంధీ పొజిషన్ పార్టీలో ఏంటి? సిఎల్పి లీడరా? కాదు. లోక్సభలో ఆయన పార్టీ ప్రెసిడెంటా? కాదు. ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంటా? కాదు. ఆయనకి ఏ పొజిషన్, ఒక ఎంపీ పొజిషన్ ఒకటే ఉంది. అట్లాంటి మనిషికి అంటే వీళ్ళు మల్లికార్జున్ ఖర్గే మళ్ళీ ప్రెసిడెంట్ ఎందుకు చేశారు? రాహుల్ గాంధీని తిరిగితే వాళ్ళు ఆయనే ప్రెసిడెంట్ చేయవచ్చు కదా. అన్ని డిసిషన్స్ ఆయనే తీసుకుంటాడు, క్యాండిడేట్ సెలెక్షన్ ఆయనే చేస్తాడు. మన ఏఐసిసిలో ఇక అన్ని ఓడిపోయిన దానికి అందరూ తిట్టారంట. ఆయన మీటింగ్లో వచ్చి కమల్నాథ్ తిట్టారంట, దిగ్విజయ్ సింగ్ తిట్టారంట, సచిన్ పైలట్, అశోక్ గెహ్లోట్, ఇక్కడ వాళ్ళ పార్టీ చీఫ్ భూపేష్ బాగెల్ అందరు తిట్టారంట. మీరు ఎందుకు ఓడిపోతారు, మీకు అసలు మీకు ఏంటి, మీరు అందరినీ మీరు అది చేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్లో వాళ్ళ ఏమైంది లాస్ట్లో చూడండి, మొత్తం నాది ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ. ఆయన క్యాంపెయిన్ చేసిండు, ఆయన మీటింగ్లో అడ్రస్ చేసిండు, దాని గురించి మాట్లాడలేదు. ఒక క్యాప్టెన్ ఎప్పుడు, ఒక టీం క్యాప్టెన్ ఎప్పుడు ఓడిపోతే ఈ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. గెలిచినప్పుడు వాళ్ళ టీం మెంబర్స్కి క్రెడిట్ ఇవ్వాలి. ఇది అది కాదు, ఇది
ఆయన ఎప్పుడు తప్పు చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు దాకా 30-40 సార్లు రీలాంచ్ చేశారు, న్యూ అని చెప్పేసి. కానీ ఇప్పుడు దాకా పాప రీలాంచ్ చేసి కూడా ఎక్కడ ఏం చేయలేడు. ఒక కర్ణాటక ఒక్కటే చూపించడానికి వాళ్ళ దగ్గర ఒక మెడల్ లాగా ఉంది. ఆ గవర్నమెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, మన అందరూ తెలుసు. అది అప్పుడు చేసిన జేడీఎస్ చేసిన తప్పు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఈసారి లోక్సభలో బీజేపీతో వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. కానీ ఈ యాత్ర ఏంటంటే ఇది భారత్ పేరెందుకు మార్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జోడోని వెళ్ళి న్యాయని పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా మీరు చెప్పినట్లు మొదలవుతుంది మణిపూర్ టు ముంబై అని పెట్టుకున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు. కానీ అప్పుడే జనవరి 1st వీక్, సారీ 3rd వీక్ కాగానే 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఎలక్షన్ అనౌన్స్ చేయబోతున్నారు. ఎలక్షన్ స్కెడ్యూల్. రాహుల్ గాంధీ అప్పుడే తిరుగుతుంటాడు. అప్పుడు కూడా అది కూడా ఏ స్టేట్స్ని తిరుగుతున్నాడు అది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మణిపూర్ అంటున్నారు, నాగాల్యాండ్ అంటున్నారు, మేఘాలయ అంటున్నారు, అస్సాం అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు వెళ్ళట్లేదండి? ఎందుకంటే రాహుల్ గాంధీకి చైనా కోపం వస్తుంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం 300 కోట్లు ఒఫిషియల్గా, అన్అఫిషియల్ కాదు, మనం అందరూ చూసాం. రాహుల్ గాంధీ సైన్ చేసిన లెటరు, సోనియా గాంధీ వెనక నిలబడుతున్నారు, ప్రెసిడెంట్ జీపింగ్ పక్కన ఉన్నారు, రాహుల్ గాంధీ సైన్ చేస్తున్నారు, చైనీస్ ఒఫిషియల్ ఇంకెవరో సైన్ చేస్తున్నారు. 300 కోట్లు ఒఫిషియల్గా చైనీస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారు. ఏంటంటే రీసెర్చ్ చేయడానికంట, ఇండో చైనీస్ ప్రాజెక్ట్స్ గురించి రీసెర్చ్ చేయడానికి. ఇది నెవిల్ రాయ్ సింగం ఇచ్చి అదే డబ్బులు ఇంకొక సోర్స్ నుంచి వచ్చింది, అంత ఇంకేం లేదు. సో ఎందుకు వెళ్ళట్లేదు అరుణాచల్ ప్రదేశ్? ఛాలెంజ్ చేయాల్సింది బీజేపీ. మీకు దమ్ముంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ అంటున్నాడు. మణిపూర్లో మొదలుపెట్టినప్పుడు మీరు అక్కడ ఏం చెప్తారు మణిపూర్ ప్రజలకు? మీరు చర్చలు తగలబెట్టారు, మీరు అది చేశారు ఇది చేశారని చెప్తారు అక్కడ. అది కూడా ఇంఫాల్ నుంచి. ఇంఫాల్లో మీటీస్ మెజారిటీలో ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు రియల్ కలర్ ఏముందనేది. అది కాకుండా అస్సాంకి వచ్చినప్పుడు అస్సాంలో ఎవరు గవర్నమెంట్? బీజేపీ ఉన్నారండి. ఏం చేస్తే బిల్డప్ చేస్తారండి. మీకు ఒక 10,000 మంది రేపు కావాలంటే రాజు గారు మీరు పబ్లిక్ మీటింగ్ పెడతారు, నేను తీసుకొస్తాను, డబ్బులు అవుతుంది అంతే. ఒక్కొక్కరు 1000 రూపాయలు 1500 ఇస్తే మందు బాటలు బిర్యానీ ఇస్తే వచ్చేస్తారు. అసలు పేరు ఎందుకు మార్చారంటారు సురేష్? ఎందుకంటే వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది, న్యాయ్. అదే అంటున్నారు మీరు? ఆ ప్రశ్న అదేనా? రెండు అంటే, ఒకటి యూపీఏ నుంచి ఇండి కూటమిగా మార్చారు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ జోడో యాత్ర నుంచి ఇది 2.0గా భారత్ న్యాయ యాత్ర. ఈ జోడో యాత్ర అనేటువంటి పేరు మార్చేసి ఇప్పుడు న్యాయ యాత్ర అనేది పేరు ఎందుకు మార్చుంటారు? ఈ న్యాయ అని చెప్పి వీరు ఒక స్కీమ్ పెట్టారు, మీకు గుర్తుంటుంది. ఇది వీళ్ళు ఫస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు, అది ఐ థింక్ లోక్సభ ఎలక్షన్లోనే, దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇది పెట్టారు, న్యాయ్ స్కీమ్ అని పెట్టారు. మేము మధ్యప్రదేశ్లో సారీ ఛత్తీస్గఢ్లో వేయబోతున్నాం, మేము కర్ణాటకలో వేయబోతున్నాం. కర్ణాటకలో వేయలేదు, అసలు ఏం వేయలేదు. అందరికీ 5,000 రూపాయలు అని చెప్పి ఒక న్యాయ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఏదో ఒక చాలా ఫ్యాన్సీ పేరు ఉంటే, సో బహుశా అదే పేరు పెట్టి స్టార్ట్ చేస్తున్నారేమో ఇది కూడా. ఓకే. కానీ దీంతో ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అస్సాంలో వీళ్ళు పవర్లో లేరు, నాగాల్యాండ్, మణిపూర్ అన్నీ మర్చిపోవచ్చు, ఎక్కడ వాళ్ళు పవర్లో లేరు. ఎందుకు నార్త్ ఈస్ట్ నుంచి పెడుతున్నారు అంటే, నార్త్ ఈస్ట్లో మణిపూర్ ఇష్యూ హైలైట్ చేయడానికి, మోదీ గారి మీద దుమ్మెత్తడానికి చేస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. దానికోసం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే చైనా కోపం పడుతుంది. ఆయన పాపం చైనా స్పాన్సర్షిప్ మీద ఉన్నాడు రాహుల్ గాంధీ, ఏం చేయలేడు. దాని తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? బీహార్. అక్కడ డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కానీ కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వకుండా కూడా కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే అక్కడ సిపిఎం వాళ్ళతో తిరుగుతాడు రాహుల్ గాంధీ, అది మమతాకి ఇష్టం లేదు. ఓకే, సో క్రౌడ్ అరేంజ్ చేయడానికి ప్రాబ్లం. ఇది ర్యాలీ కూడా చూడండి, ఇప్పుడు వింటర్ నడుస్తుంది నార్త్లో, ఈజీగా నడవచ్చు రోడ్ల మీద, కానీ ఎవడు రాడు చూడడానికి మిమ్మల్ని. సో ఏం చేస్తారు? బస్సు పెట్టుకున్నారు. సో ఒక టౌన్ వచ్చే ముందు, ఒక సిటీ వచ్చే ముందు ఏం చేస్తారు? బస్సు నుంచి దిగేస్తారు, సిటీ లోపల నుంచి నడుచుకుంటూ పోతారు. కొంత క్రౌడ్ జమాయింగ్ చూడండి, ఓ రాహుల్ గాంధీకి ఓటేస్తున్నారు, రాహుల్ గాంధీ బ్రాండ్ ఇమేజ్ అది ఇది అని చెప్పి కొత్త పుకార్, పేపర్లలో టీవీలో పుకార్ పెడతారు. దాని తర్వాత సిటీ బయటికి రాగానే మళ్ళీ బస్సులు ఎక్కి కూర్చొని మళ్ళీ అది లగ్జూరియస్ బస్సు ఉండబోతుంది, అందరికి తెలుసు. ఇట్లనే జార్ఖండ్ కూడా వాళ్ళ టైఅప్ ఉంది వాళ్ళకి, అక్కడ వాళ్ళు కోయిలేషన్ గవర్నమెంట్, బీహార్ కోయిలేషన్ గవర్నమెంట్. ఒడిశా అంటున్నారు, ఒడిశాలతో నవీన్ పట్నాయక్ బాస్ అక్కడ. ఛత్తీస్గఢ్లో బీజేపీ, యూపీలో బీజేపీ, ఎంపీలో బీజేపీ, రాజస్థాన్లో బీజేపీ, గుజరాత్, మహారాష్ట్ర, అన్ని స్టేట్స్లో ఎక్సెప్ట్ బీహార్ అండ్ జార్ఖండ్ వీళ్ళకి కోయిలేషన్ గవర్నమెంట్ లేదు. ఉన్నది ఒక్కటే మేజర్ స్టేట్ కర్ణాటక, ఇంకోటి హిమాచల్. ఈ 2 స్టేట్లే వాళ్ళ దగ్గర ఉండే, 2 రాష్ట్రాల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ యాత్ర ఎందుకు చేస్తున్నా అంటే, బేసిక్లీ రాహుల్ గాంధీ పొజిషన్ ఛాలెంజ్ చేశారు. మనం చూసాం ఇలా IN.A అలయన్స్లో, అక్కడ నితీష్ కుమార్ గారికి ప్రధానమంత్రి క్యాండిడేట్గా కావాలన్నారు, ఆయన్ని అనౌన్స్ చేయలేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కలిసి మల్లికార్జున్ ఖర్గే గారి పేరు పెట్టారు కావాలని చెప్పేసి, రాహుల్ గాంధీ పేరు పెట్టకుండా.
అది రాహుల్ గాంధీకి ఇమేజ్ చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే ఆయన అనుకున్నాడు నా పేరే చెప్తారో నేనే క్యాండిడేట్ అనుకుంటే పాపం మల్లికార్జున్ ఖర్గే అని పెట్టేశారు. మల్లికార్జున్ ఖర్గే గారేమో నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నా పొజిషన్ ఉండదు, రేపు తీసి నన్ను పార్టీకి తీసి బయటపడేస్తారు ఈ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు కలిసి, నేనేం చేయాలని చెప్పి ఆయన నేను తీసుకోను, నాకు అక్కర్లేదు ఈ పొజిషన్ అని చెప్పారు. సో రాహుల్ గాంధీని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు అలయన్స్లో. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత 3 స్టేట్లు ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్కరే అనుకుంటున్నాడు ఆయన తప్పు కాదు, మిగతా వాళ్ళు తప్పు అనుకుంటున్నాడు ఓడిపోయింది. సో ఆయన పొజిషన్ సిమెంట్ చేయడానికి, ఆయన పొజిషన్ కొంచెం ఫర్మ్ చేయడానికి యాత్ర పెడుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు బీహార్ నుంచి వెళ్ళాడు అనుకోండి, ఇమేజ్ ఏముంటుంది, నితీష్ కుమార్ ఒక వైపు, తేజస్వి యాదవ్ ఒక వైపు. కానీ మీటింగ్ హాల్లో వచ్చినప్పుడు మనం చూసా ఏం జరుగుతుంది అనేది. వస్తారంటారా ఆ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఆ లీడర్స్? డెఫినెట్గా వస్తారు, ఎందుకు రారు? వస్తారు, వాళ్ళు రావాల్సిందే కదా, వాళ్ళు రావాల్సిందే. కానీ మమతా బెనర్జీ అయితే తిరగదు ఇంత, ఆమె మీరు చేసుకోండి పొజిషన్ తీసుకోండి కావాలంటే వెళ్ళండి అని చెప్తుంది. జార్ఖండ్లో ఆయన వస్తాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి వస్తారు. సార్ ఇలాంటి యాత్రలు చేయడానికి డబ్బు చాలా అవసరం పడుతుంది. ఇందాక మీరు చెప్పారు చాలా, జోడో యాత్ర చేయడానికి 100 కోట్ల దగ్గర అయింది. 100 కోట్లు పిఆర్ ఓకే, ఖర్చు వేరే. వాళ్ళ దగ్గర అంతా 60 ట్రైలర్లో ఏమో ఉంటే కంటైనర్స్, దాన్ని ఎయిర్ కండిషన్ చేసి మోడిఫై చేసి దాని ఉన్న డీజిల్ పోపియడము, డైలీ దానికి రెస్ట్ చేయడము, గెస్ట్ హౌస్లో ఉండడం, హోటల్స్లో ఉండడం, పెద్ద టీం ఒకటి. ఆల్మోస్ట్ 300-400 మంది ఆ టీంతో ఉన్నారు. దాంట్లో మీడియా కోసం సపరేట్ బస్సు, మీడియాని తోడు తీసుకెళ్ళాలి కదా వాళ్ళు కవరేజ్ చేయడానికి. ఫస్ట్ 5 రోజులు కవరేజ్ ఇచ్చారు, దాని వాళ్ళు కూడా బోర్ కొట్టేసింది, చూపించింది మళ్ళీ చూపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎండింగ్ పాయింట్కి వచ్చారు అంతే వాళ్ళు. ఇంకా మిగతా నడుమిట్లో ఎక్కడ ఎక్కువ కవరేజ్ దొరకలేదు ఆయనకి పాపం. ఈ ధీరజ్ సాహు అనే ఒక ఎంపీ దగ్గర మనం చూసాం 350 కోట్ల పైన 400 కోట్లు సుమారు. చాలామంది బీజేపీ నేతలు ఆరోపించింది ఏంటంటే ఆ డబ్బంతా రాహుల్ గాంధీదే డబ్బు, అది రాహుల్ గాంధీ బినామీనే ధీరజ్ సాహు అంటూ ప్రచారం చేసి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో లేడు. విజయ్ మల్యా లాగా డబ్బులు పెట్టి రాజ్యసభ సీట్ కొనుక్కున్నాడు కాంగ్రెస్ దగ్గర నుంచి. సో మనం అనుకుంటే ఆడు ఒరిజినల్ కాంగ్రెస్ వాడని కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. లిక్కర్ మందు తయారు చేస్తాడు, మనం లిక్కర్ తయారు చేస్తాడు. ఆ లిక్కర్ తయారు చేసే మనిషి బహుశా ఒక 50 నుంచి 100 కోట్లు ఇచ్చుంటారు కాంగ్రెస్కి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఒకటే ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకి వెళ్తుంది డబ్బులని. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్పేలో డబ్బులు తీసుకుంటున్నారు, ఆ పాపం కలెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ డబ్బులు లేదని చెప్పేసి టీఆర్ఎస్కి వాళ్ళ దగ్గర వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు కేసీఆర్ గారి దగ్గర ఉంది. సో ఈ డబ్బులను తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆయన దగ్గర 350 కోట్లు ఎంతో దొరికింది, పైన దొరికింది. డెఫినెట్గా అది అలిగేషన్స్ ఉంటుంది, రాహుల్ గాంధీ డబ్బులు, ఆయన డబ్బులు, వీళ్ళ డబ్బులు అని చెప్పేసి. కానీ దాట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ వీళ్ళు ఎవరు నడిపిస్తున్నారు ర్యాలీ అంతా, ఇదంతా. భారత్ జోడో యాత్ర అకౌంట్స్ ఎవరికి చెప్పారు? మీరు ఇన్ని కంటైనర్స్ కన్వర్ట్ చేశారు, వాళ్ళకి పేమెంట్ ఎట్లా చేశారు, ఎవరు చేశారు పేమెంట్లు? డీజిల్ పోపించిన దానికి పేమెంట్లు ఎవరు ఇచ్చారు? ఇన్ని బండ్ల కోసం అప్పుడు ఆల్మోస్ట్ 100 బండ్లు ఉండే వాళ్ళ దగ్గర, క్యారవాన్ ఉండే మొత్తం. ఎవరు కట్టారు? కర్ణాటకలో మనం అర్థం చేసుకోవచ్చు, డీకే శివకుమార్ చూసుకుంటాడు, ఆయనకి డబ్బులు మస్తున్నాయి దగ్గర. అది కాకుండా మిగతా రాష్ట్రాలు ఎవరు కట్టారు? ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే అడగాల్సింది, ఈ ఖర్చుకంతా ఎవరికి ఖర్చు పెడుతున్నారు? చాలా క్లియర్ అది. ఇప్పుడు ఏమవుతుందంటే రాహుల్ గాంధీ పాపం సెకండ్ వీక్ కాగానే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిపోతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుంది. అప్పుడు నుంచి ఏం చేయలేము. దానికోసం రామ్ జన్మభూమి ఇనాగ్రేషన్ 22 జనవరికి పెట్టారు. ఎందుకంటే 22 జనవరి అనగానే అది కాగానే 30th జనవరి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసేస్తారు. ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ అంటే చాలా పెద్ద అఫేర్. ఏదో మన చిన్న తెలంగాణ అసెంబ్లీ లాగా 2 వారాల ముందు చెప్పి ఫైదా లేదు, 2-3 నెలలు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది అందరికీ. ఈ రాహుల్ గాంధీ ర్యాలీ అప్పుడు దాని ఇంట్రెస్ట్ పోతుంది, మొత్తం ఫోకస్ అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్ డిసైడ్ చేయాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళేమో ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో చేసేసారు, ఇవాళ తెలంగాణలో నిన్న చేశారు. తెలంగాణలో జరిగిన దాంట్లో వాళ్ళు 3 క్యాండిడేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఇట్లా మిగతా స్టేట్స్లో కూడా వాళ్ళు ఇప్పుడు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తిరుగుతున్నారు. కానీ రాహుల్ గాంధీ యాత్రలో ఉన్నాడు, ఇంకా క్యాండిడేట్ సెలక్షన్ అయితే పక్కన పెట్టేసేది. బేసిక్లీ వీళ్ళు ట్రై చేస్తున్నారంటే ఇండియా అలయన్స్లో ఆయన పేరు కొంచెం పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, నోబడీ ఈస్ టేకింగ్ హిమ్ సీరియస్లీ. ఈ యాత్ర చేసేనా చూడండి, మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నాడు, మా వాడు ఇంత బిల్డప్ చేస్తున్నాడు, అలయన్స్ పార్ట్నర్ అది ఇది అని చెప్పి ఆయన మీద ఒక బిల్డప్ చేస్తున్నారు. ఇది ప్లానింగ్ ముందే ఉండే. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, భారత్ జోడో యాత్ర అయిన తర్వాత నెక్స్ట్ యాత్ర మొదలైపోతుంది అన్నారు. అప్పుడు గుజరాత్ టు నార్త్ ఈస్ట్ అన్నారు, ఇప్పుడు నార్త్ ఈస్ట్ గుజరాత్ అని చేశారు. చేయనియండి, నో ప్రాబ్లం, దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఆయనకు పాపం పని చేయడానికి ఆయనతో కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఇట్లాంటి యాత్రలు పెట్టుకుంటే ఏం పని ఏం లేదు కదా. ఇక్కడ చేయి ఊపిచ్చేసి అక్కడ చేయి ఊపి పిల్లలతోని కొంచెం ఫోటోగ్రాఫ్స్ తీసుకొని కొంచెం గేమ్లు ఆడేసి ఇవన్నీ చేస్తాడు. ఓన్లీ ఆ ఉన్న పక్క మీడియా వాళ్ళందరి పేమెంట్ వెళ్ళి ఉంటుంది. ఎవడో తోడెళ్తున్నాడు, వాళ్ళకి తిండి, వాళ్ళకి ఉండడానికి 5 స్టార్ హోటల్ అన్నీ ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళు కవరేజ్ చేసుకుంటే పోతారు. వాళ్ళకు కూడా ఏదో కవరేజ్ టీఆర్పీ వస్తుంది దాంతో. సురేష్ గారు, ఈ డొనేట్ ఫర్ దేశ్ ఈ క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేక క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారా, లేకపోతే అసలు ఎవరైనా ఇస్తారా దీనికి? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఇస్తున్నారు అంతే, ఇంకెవడు ఇయ్యారు, బయట నుంచి ఎవడు ఇయ్యాడు. ఎందుకంటే అందరికి భయం ఉంది. బికాస్ ఇప్పుడు వీళ్ళు ఒకరికి 1.5 lakhs 2 lakhs కాంట్రిబ్యూట్ చేశారు ఎంపీస్ అంతా. వాళ్ళ జీతం నెలకు ఒక జీతం మొత్తం ఇచ్చేసారు వాళ్ళు. ఖర్గే గారు కానివ్వండి, జయరాం రమేష్. ప్రాబ్లం ఏమో వాళ్ళ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ ఒఫీషియల్ ఎర్నింగ్ నుంచి లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి వచ్చిన వాళ్ళ శాలరీ వాళ్ళు డొనేట్ చేశారు. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే, కామన్ మ్యాన్ చేస్తే 20,000 కన్నా ఎక్కువ చేస్తే యూఆర్ నాట్ సపోజ్ టు యాక్సెప్ట్ ద పేమెంట్ అన్లెస్ ఇట్స్ త్రూ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మీరే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసినా కానీ కాంగ్రెస్కి, ఎందుకంటే వీళ్ళు ఇదే యాప్లు చిదంబరం నవ్వాడు, ఈ డిజిటల్ యాప్స్ ఎవడు యూజ్ చేస్తాడు, ఇది 10 సంవత్సరాల ముందు మోదీ గారు డిజిటల్ మీడియా అని చెప్పంగానే, డిజిటల్ నుంచి పేమెంట్స్ అవుతుందని చెప్పంగానే ఎవరు చేస్తారు, ఈ కూరగాయలు అమ్మే లేడీస్ చేస్తారు అది అని చెప్పి నవ్వారు. మీకు గుర్తుంటుంది ఆ వీడియో, చాలా లోక్సభలో డిబేట్లో. అదే పార్టీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, మోదీ గారు తయారు చేసిన డిజిటల్ పేమెంట్స్తోని ఎన్సీపీఏ దాని నుంచి ఇట్లాంటి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. సరే, దట్ ఈస్ దేర్ లుక్అవుట్, వాళ్ళు చేస్తున్నది. డబ్బులు ఉందా లేదా అనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్ మీద తిరుగుతున్నారు ఇప్పుడు. క్రిమినల్ కేసు ఆఫ్ చీటింగ్ సెక్షన్ 420, అది మన హిందీలో 420 అంటారు. ఎవడైనా దొంగ ఉంటే వాడిని 420 అంటారు. సెక్షన్ 420 కింద వీళ్ళిద్దరు బెయిల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు కంట్రీ నుంచి బయటికి వెళ్ళాలంటే కష్టం. అక్కడ ఇమిగ్రేషన్లో ఇన్ఫార్మ్ చేయాల్సింది, మా మీద క్రిమినల్ కేసు ఉంది. మొన్ననే వీళ్ళ అసెట్స్ అంతా అటాచ్ చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. వీళ్ళ డబ్బు లేదంటారా? ఇప్పుడు 50 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొన్నారండి. ఆలోచించండి. కాంగ్రెస్ పేరు మీద ఉన్న ఒక కంపెనీ, అది అసోసియేటెడ్ జర్నల్స్ న్యూస్ పేపర్ నేషనల్ హెరాల్డ్ తీసుకొస్తుంది, వాళ్ళు ప్రింట్ చేస్తుంది, బంద్ అయిపోయింది. వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదు, వాళ్ళ పిఎఫ్ లేదు, వాళ్ళ ఏ బెనిఫిట్స్ వాళ్ళది క్రెడిట్ కాలేదు. అది కాకుండా అదే న్యూస్ పేపర్ని బంద్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఉంది. అంటే బారాఖంబా రోడ్ ఢిల్లీలో మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు వీళ్ళు. ఫ్రీగా వచ్చిన ల్యాండ్ అది, నెహ్రూ గారి టైం నుంచి. ఆ ల్యాండ్ మీద వచ్చే రెంట్ అంతా వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఇంకో కంపెనీ యంగ్ ఇండియన్ అని తయారు చేసి, యంగ్ ఇండియన్ మన అందరికి తెలుసు ఆ కేసు. యంగ్ ఇండియన్ వెళ్ళి అసోసియేటెడ్ జర్నల్స్ కొనడానికి డబ్బులు లేవంట వాళ్ళ దగ్గర. సో కాంగ్రెస్ వాళ్ళకి లోన్ ఇచ్చారు యంగ్ ఇండియన్కి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కాంగ్రెస్ వాళ్ళు లోన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 90 లక్షలు. 90 లక్షలు పెట్టి వీళ్ళు 2,000 కోట్ల కంపెనీ షేర్స్ అన్ని కొనుక్కున్నారు. ఇప్పుడు డబ్బు లేదంటారా వీళ్ళ దగ్గర? ఆ 2,000 కోట్ల కంపెనీ తర్వాత తెలిసిపోయింది ఫ్రాడ్ అని తెలిసిపోయింది. అది ఇప్పుడు అటాచ్ చేసుకున్న ప్రాపర్టీ లేదు. కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైల్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు. ఎవరు ఇవ్వరండి. గెలుస్తున్న గుర్రం మీద డబ్బులు పెడతారు ఎవడైనా. ఓడిపోతున్న గుర్రం, అది కూడా లాస్ట్ వచ్చే గుర్రం మీద ఎవడు పెట్టాడు పైసలు. అది ఒక బేసిక్ పంటర్స్ ఫిలాసఫీ అంటారు బెట్టింగ్లో. సో ఇక్కడ టీఆర్ఎస్కి 800 కోట్లు ఉందని చెప్పి వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సెకండ్ రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అది అందరికి తెలిసి ఎక్కడి నుంచి వచ్చిందని. అది కాంట్రాక్టర్లు వీళ్ళు అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్ట్ నుంచి అన్ని 10% మొత్తం పార్టీకి వచ్చింది, ఫ్యామిలీ కూడా వచ్చేసింది ఇక్కడ తెలంగాణలో. కానీ కాంగ్రెస్ డబ్బులు ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఎందుకంటే ఇది అన్ని ట్రాక్ చేయొచ్చు. ఎవరు డొనేట్ చేశాడు? ఇప్పుడు ఎవడో వచ్చి 10 లక్షలు దాంట్లో పెట్టాడు అనుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్లీ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారు. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా, మీరు రిటర్న్ చూపించండి, అది ఎవరైనా అడుగుతారు. కానీ వీళ్ళేం చేస్తారంటే చిన్న చిన్న అమౌంట్స్ స్ప్లిట్ చేసేస్తారు. 19,999 అని వేసేస్తారు, 20,000 అని వేయరు. లేకుంటే 49,999 అని వేస్తారు, 50,000 వేయరు. అవాయిడ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూట్. ఎనీవే ఇంత కలెక్ట్ చేసిన కానీ కాంగ్రెస్కి 100 కోట్లు కూడా రావు. కానీ వాళ్ళకి అండర్ గ్రౌండ్ ఫండింగ్ ఉంది. మీరు చెప్పినట్లు ఎంపీ దగ్గర నుంచి అట్లాంటి వీళ్ళ కాకుండా వీళ్ళ ఫ్యామిలీ ఖజాంచీస్ ఉండే 2-3 వీళ్ళ ఫైనాన్స్ హ్యాండిల్ చేస్తున్నారు కంప్లీట్. ఎందుకంటే వీళ్ళ డబ్బులన్నీ బయట ఉంది, దేశంలో లేదు. కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడుగా నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి డబ్బులన్నీ వీళ్ళు బయట పెట్టుకుంటారు. స్విస్ బ్యాంక్లో కానీ, ఐల్ ఆఫ్ మ్యాన్, గిబ్రాల్టర్, రాక్ ఆఫ్ గిబ్రాల్టర్, అక్కడ చాలా మటుకు అక్కడ పెట్టుకున్నారు బయట డబ్బులు. ఇండియాలో లేదు వాళ్ళ దగ్గర. ఈ డబ్బులు కంట్రోల్ చేసేది ఇక్కడ నుంచి 3 ఉండే అప్పుడు. మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, ఇంకొక ఆయన కూడా ఉండే. 3 ఉండే వీళ్ళ దగ్గర. కానీ వాళ్ళు 3 చనిపోయారు. వాళ్ళు 3 ఇప్పుడు లేరు. సో ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది ఎవరు? శామ్ పిట్రోడా. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ డబ్బులంతా దానికోసం శామ్ పిట్రోడా ఇస్ కో అక్యూజ్డ్ ఇన్ నేషనల్ హెరాల్డ్ స్కామ్. ఆయన దాంట్లో ఉన్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దగ్గర డబ్బు లేదని చెప్పడం అసలు ఎవడన్నా అవుతాడు అంటే? కాంగ్రెస్ ఇచ్చిన 90 లక్షలు లోన్ ఇచ్చారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఆ లోను రైట్ ఆఫ్ చేసేసారంట.
అంటే మీరు రిటర్న్ ఇవ్వక్కర్లేదు, మీరు పెట్టేసుకోండి లోన్ అని చెప్పి ఎవరైనా చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీ ఎవరికి లోన్ ఇవ్వకూడదు, అది రూల్ ఉంది. ఆ రూల్ కూడా వైలేట్ చేశారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ నాకు అర్థం కావట్లేదు, వీళ్ళని డీరెకగ్నైజ్ చేయాలండి ఎప్పుడు ఇట్లాంటి బ్లేటెంట్ వైలేషన్స్ కోసం, కానీ చేయలేదు, అది వాళ్ళ డిసిషన్. కానీ ఇప్పుడు జరిగే ఈ యాత్ర ప్రకారం కూడా మీరు చూస్తే డబ్బులు ఖర్చు పెట్టడమే ఉంటుంది. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేదంటున్నారు, కానీ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి చాలామంది ఉంటారు బ్యాక్లో. మీకు రాజ్యసభ సీట్ కావాలంటే రాహుల్ గాంధీ 100 కోట్లు ఇచ్చేసి మీకు ఎక్కడైనా రాజస్థానో ఎక్కడైనా వాళ్ళకు తెలంగాణ నుంచి పంపిస్తాడు ఒక ఎంపీని ఇక్కడి నుంచి. వాడు ఎవడో కూడా మీకు తెలియదు, వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తారు ఎలక్ట్ అయ్యి. మనం చూసి ఆ ఎంపీ కూడా ఎక్కడో జార్ఖండ్ నుంచి ఎక్కడో ఎలక్ట్ అయ్యాడు, వాడు ఒడిశా వాడు యాక్చువల్లీ. అవును, ఇది విజయమాల కూడా అంతే కదా, బెంగళూరు నుంచి గెలిచాడు. ఫస్ట్ టైం జేడీఎస్, నెక్స్ట్ కాంగ్రెస్, థర్డ్ టైం బీజేపీ సపోర్ట్తో విజయమాలే వచ్చాడు. అది దాంట్లో అందరు తప్పు ఉంది కర్ణాటకలో, ఎవరు ఒక్క పార్టీ చెప్పలేదు. సో ఇట్లాంటి డబ్బులు లేదని చెప్పే లాజిక్ అసలు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు మన కంప్లీట్ రూల్ చేసింది. డబ్బులు తీసుకున్నారు, కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయినప్పుడు షేర్లు కొట్టేశారు, మొత్తం దాని షేర్ డబ్బులు కూడా కొట్టేశారు. అది ఒకటే ఫ్యామిలీ దగ్గర ఉండిపోయింది, అది ఇండియాలో లేదు, ఆ డబ్బులు బయట ఉందంతా. మనకు అందరూ తెలుసు బోఫోర్ స్కామ్లో ఏం జరిగిందని. ఒటాబియో క్వాట్రాచి అని వీళ్ళ అంకుల్, సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ, ఇటాలియన్ ఆయన, ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన ఢిల్లీలో ఏ డీల్ దొరుకుతుంది డిఫెన్స్ అప్పుడు, రాజీవ్ గాంధీ దానికన్నా ముందు ఇందిరాగాంధీ టైం నుంచే ఏ డిఫెన్స్ డీల్ ఇండియా గవర్నమెంట్ ఇంపోర్ట్ చేస్తే ఏ మిషనరీ అనగానే దాంట్లో 10% ఆయనకి వెళ్తుంది. ఆయన వీళ్ళ ఖజాంచి డబ్బులు మెయింటైన్ చేసే మనిషి అన్నమాట. అహ్మద్ పటేల్, నేను మూడో మంచి పేరు మర్చిపోయాను, ఆస్కర్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్. వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత సోనియా గాంధీ ఈజ్ రియలీ హ్యాండిక్యాప్. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ అని చెప్పేవాడు యూజ్లెస్ ఫెలో, వాడికి అసలు పొలిటికల్ బ్యాకింగ్ లేదు, వాడికి కేరళ నుంచి ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు. అట్లాంటి మనిషిని పెట్టుకున్న దానికోసం ఇంత డిజాస్టర్ అవుతుంది కాంగ్రెస్లో. అహ్మద్ పటేల్ ఎక్కడ ఉంటాడు, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉంటాడు, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు హిందీలో. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అగైన్, ఈ మార్చ్తోని ఏం సాధిస్తారనేది ఒకటే సొల్యూషన్, దీంట్లో ఒకటే ఆన్సర్. రాహుల్ గాంధీని ఇమేజ్ బిల్డప్ చేయడానికి ఈ పార్ట్నర్స్ ఉంటారు చూడండి. ఇప్పుడు బీహార్కి వెళ్తున్నాం, నితీష్ కుమార్ నడవాల్సిందే ఎంతోని, ఆయన నచ్చకపోతే కూడా. తేజస్వి కూడా వెళ్ళాల్సి వస్తుంది. జార్ఖండ్లో అంతే సంగతి, మిగతా స్టేట్స్ అయితే ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇతనేమో సోలోగా ప్రచారం చేసుకుంటున్నాడు, కానీ ఆ కూటమి నేతలు అంగీకరిస్తారా? ఎందుకంటే కూటమి ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారా రారని. వస్తారు, వాళ్ళకేం పోయింది. ఒకరోజు ఒక 5 కిలోమీటర్లు నడుస్తారు, దాని తర్వాత వాడికి అనిపించడు, మళ్ళీ గాయప్ అక్కడి నుంచి. మళ్ళీ రాహుల్ గాంధీ చూసుకోవాల్సిందే, ఎవరు లేకుండా బస్సులు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. దానికోసం చూడండి, ఇది ఇంత పెద్ద డిస్టెన్స్ కవర్ చేస్తున్నప్పుడు 6200 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. ఇది కవర్ చేస్తున్నాం న్యాచురలీ, అది 14 స్టేట్స్ ఉన్నాయి, 85 డిస్ట్రిక్ట్ కవర్ చేయబోతున్నారు. సో ఆబ్వియస్లీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మనం చూస్తే 3 నెలలు అనుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 20th ఇప్పుడు మొదలైతే మన ఈ జాన్ 14 నుంచి జాన్ నుంచి ఫెబ్ టు మార్చ్ 2 months అని పెట్టుకోవచ్చు. అంటే 60 + 20 80 days, 85 డిస్ట్రిక్ట్స్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రోజు, అట్లా క్యాల్కులేషన్ అనమాట. సో ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఎగ్జామ్ సీజన్ నార్త్లో, ఎక్కడైనా కానీ ఇక్కడ ఎగ్జామ్ సీజన్. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ 15వ తారీఖు ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది, అది మార్చ్ ఎండింగ్ దాకా వెళ్తుంది. అది ఎగ్జామ్ టైంలో మీటింగ్లు పెట్టడం ఏంటి, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, ఎవరు బయటికి రారు. ఇంకోటి మీటింగ్ స్పీకర్లు గీకలు పెట్టుకుంటే అది ప్రాబ్లం అవుతుంది, వాడు పోలీస్ కేసు ఫైల్ చేస్తాడు. ఈయన వెళ్ళే అన్ని స్టేట్స్లో మీరు చూడండి డెఫినెట్గా వీళ్ళ అగెయిన్స్ట్గా వ్యతిరేకత ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ అగేన్స్ట్ ఉన్న వ్యతిరేకత ఈవెన్ రాహుల్ గాంధీ అగేన్స్ట్ కూడా ఉంటుంది. మీరు గుర్తుంటుంది, దీనికన్నా ముందు కూడా ఆయన ఒక భారత్ జోడో యాత్ర వెళ్తున్నప్పుడు అందరు మోదీ 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 అన్నారు. లాస్ట్లో అది కట్ చేయాల్సి వస్తుంది ఆ యాత్ర మొత్తం. అక్కడి నుంచి ఆయన కంటైనర్లో వెళ్ళిపోయాడు. సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉందో వాళ్ళు కౌంటర్ చేస్తారు అక్కడ. ఆయన అఫ్కోర్స్ ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంది, ఆయన బ్లాక్ చేయకూడదు, అదన్నీ కరెక్టే. కానీ ఆయన మోదీ గారిని తిట్టడము అది ఇది మొదలు పెడితే మళ్ళీ దెన్ బీజేపీ విల్ డెఫినెట్లీ రియాక్ట్. బీజేపీని కాదు, ఎవరైనా అక్కడ ఉన్న కామన్ మ్యాన్ కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే రాహుల్ గాంధీ హ్యాబిట్ అది, మోదీ గారిని తిట్టడము, మోదీ గారి గురించి అబద్ధాలు చెప్పడం, ఆయన దాంట్లో ఎక్స్పర్ట్. ఆయన పేటెంట్ తీసుకున్నాడు ఆయన. అసలు రాహుల్ గాంధీ యాత్ర చేయడం మీద కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్గా కొంతమంది మీటింగ్ జరిగినప్పుడు, మనకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఇలాంటి సమయంలో ఈ యాత్ర అవసరం లేదని చెప్పి కొంతమంది చెప్పినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వాళ్ళ మాట వినలేదు, నేను చేసి తీరుతానని చెప్పడం జరిగింది అనేది కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? మీకు గుర్తుంటుంది రాజుగారు, ఈ ఫస్ట్ ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు వారం ముందు, ఈ ఇండియా కూటమి మీట్ ముందు వచ్చింది ఈ ప్రపోజల్.
అప్పుడు ఇమ్మీడియట్ ఆ మీటింగ్లో అందరూ అబ్జెక్ట్ చేస్తారు, ఈ ర్యాలీ చేయకండి, ఇప్పుడు పరిస్థితి కరెక్ట్ లేదు, మీరు ఎలక్షన్ ఓడిపోయారు, దాని నడిమిట్లో అంటే ఎలక్షన్ అనౌన్స్ కాగానే క్యాండిడేట్ సెలక్షన్ డిసైడ్ చేయాలి, మీరు ఎక్కడ పెడతారు క్యాండిడేట్స్, మేము ఎక్కడ పెట్టబోతాం డిసైడ్ చేయండి, మీరు ఇక్కడ ఢిల్లీలోనే ఉండాలని చెప్తారు. ఈయన ఒక ఎస్కేపిస్ట్ నెంబర్ 1 రాహుల్ గాంధీ. ఆయనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, ఆయనకి అథారిటీ కావాలి, అంటే డెసిగ్నేషన్ కావాలి, కానీ దాని గురించి అడగకూడదు ఏమైంది ఆ డెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత. ఓకే, సో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మీరు యూ షుడ్ బి కైండ్ ఆఫ్ అథారిటీ ఇచ్చినప్పుడు దానికి ఫైనల్ రిజల్ట్ కూడా మీరే రెస్పాన్సిబుల్. కోహ్లీని కెప్టెన్ కాబట్టి నాకు తెలియదు టీం ఓడిపోతే నేనేం చేయాలని చెప్పేసి ఆ బ్యాట్స్మెన్ ఆడలేదు, బౌలర్ ఆడలేదు అంటే అవుతుందా? మీరు క్యాప్టెన్, ఒకసారి ఓడిపోతారు, 2 సార్లు ఓడిపోతారు, 3 సార్లు ఓడిపోతారు, తీసి పక్కన పడేస్తారు. చూసాం కూడా మనం జరిగింది, అది క్రికెట్ పార్లెన్స్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కానీ రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఆయన టీంని తీయరు, ఆయన అప్పుడు కూడా క్యాప్టెన్ ఉంటాడు. ఇప్పుడు నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్ అంటారు. ఖర్గే గారిని పాప ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టారు, ఆయన ముసలాయన, ఆయన ఎక్కడ తిరగలేడు ఎక్కువ. ఆయన ఏ డిసిషన్ తీసుకోవాలన్నా రాహుల్ గాంధీతో అడగాలి, ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాల్సిందే ఆయన. కేసీ వేణుగోపాల్, నేను చెప్పాను దీనికన్నా ముందు, వాడు అహ్మద్ పటేల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు అహ్మద్ పటేల్ ఎక్కడ ఉన్నాడు, ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది, ఆయన ఇందిరాగాంధీ టైం నుంచి హ్యాండిల్ చేసుకొస్తున్నాడు. ఇంకొక ఫ్యామిలీ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉండే టామ్ వడక్కర్ అని చెప్పేసి మీకు గుర్తుండే, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన బీజేపీకి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు అవుతుంది కేరళ నుంచి ఆయన. కానీ హీ వాజ్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వాళ్ళిద్దరు ఆ మనిషి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఏమైపోయిందంటే లీడర్షిప్ వ్యాక్యూమ్ వచ్చేసింది. ఎందుకు ప్రొజెక్ట్ చేయాల్సింది ఈయనొక్కడే, ఇంకెవరిని ప్రొజెక్ట్ చేయకూడదు. మరి వీళ్ళు అంటారు మోదీ గారిని చేస్తున్నారు, కరెక్ట్, కానీ మోదీ గారు పక్కన అమిత్ షా కనిపిస్తారు కదా, మోదీ గారు కాకుండా కూడా అమిత్ షా తిరుగుతారు కదా. ఇప్పుడు ఈ స్టేట్ విజిట్స్ అన్ని నడుస్తుంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది, తెలంగాణలో మీటింగ్ జరిగింది, నడ్డా గారు అమిత్ షా గారు వస్తున్నారు, మోదీ గారు వస్తున్నారు లేదు, మోదీ గారు క్యాంపెయిన్ టైంలో వస్తారు. ముందెట్లో ఉండంటే పార్టీ డిసిషన్ తీసుకున్నప్పుడు 3 పేర్లు పంపిస్తుంది ఒక కాన్స్టిట్యున్సీకి, అది సెంట్రల్ లీడర్షిప్ లెవెల్కి వెళ్తుంది, అక్కడ పార్టీ లీడర్షిప్ కమిటీ మీటింగ్ నడుస్తుంది, దాంట్లో పార్లమెంటరీ బోర్డులో దాంట్లో డిసైడ్ చేసి సెలెక్ట్ చేసి పంపిస్తారు. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఇప్పుడు ఈసారి ఏం జరుగుతుందంటే అంటే ఈసారి లోకల్ నుంచే క్యాండిడేట్ డిసైడ్ చేయమంటున్నారు. అది సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి పోటీ చేయాలన్నా, బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయాలన్నా, అరవింద్ గారు నిజామాబాద్ నుంచి పోటీ చేయాలన్నా, శివాలా నుంచి ఎవరు పోటీ చేయాలి, దాంతో ఇక్కడ నుంచే డిసైడ్ చేస్తున్నారు ఈసారి. సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్లో జరిగింది. టార్గెట్ ఇచ్చి వచ్చారు అమిత్ షా గారు, నాకు 2 సీట్లు కావాలని చెప్పేసి. ఆల్రెడీ బీజేపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, వీళ్ళేమో నిద్రపోతున్నారు. ఎందుకంటే బీజేపీకి ఎవరిని అడగక్కర్లేదు, వాళ్ళకి చిన్న చిన్న పొత్తులు అక్కడిక్కడ ఉన్నాయి. కానీ యూపీలో అప్నా పార్టీ ఒకటి ఉంది, అది కాకుండా మన రామ్దాస్ అత్తావలి ఆయనకు ఒక 2 సీట్లు ఇచ్చేసి ఆయన కూడా పక్కన కూర్చుంటాడు. శిరోమణి అకాలీదళత లేదు వాళ్ళతో, ఇప్పుడు వాళ్ళు వస్తే మంచిదే. అది కాకుండా షిండే గారు ఉన్నారు, మన అజిత్ పవార్ గ్రూప్ ఉన్నారు మహారాష్ట్రలో. ఇట్లాంటి పార్టీలకు ఒక మొత్తం అన్ని కలిపి 30-40 సీట్లు ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళ ప్రాబ్లం ఉండదు. అది ముందే ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. కానీ వీళ్ళకి అట్లా కాదు కదా, కాంగ్రెస్కి వీళ్ళకి అన్ని స్టేట్స్లో పొత్తు పెట్టుకోవాలంది. కానీ ఏం చేస్తారు, మమతా బెనర్జీ అంటుంది నువ్వు సిపిఎం తీసుకెళ్తే నా దగ్గర రాకు, నిన్ను ఏం అసలు పొత్తు లేదు ఏం లేదంట. కాంగ్రెస్కి ఏమో సిపిఎం లేకుండా ఏం చేయరు, సిపిఎంతోనే మేము వస్తాం వెస్ట్ బెంగాల్. అదే టైంలో కేరళలో కుక్కల్లా కొట్టుకుంటున్నారు సిపిఎం కాంగ్రెస్ కలిసి. చెప్పులు తీసుకొని, హెల్మెట్లు తీసుకొని, ఫ్లవర్ పాట్స్ తీసుకొని తల మీద కొట్టుకుంటున్నారు అక్కడ కేరళలో. సో అట్లాంటి పరిస్థితుల్లో కేరళలో మీరు కొట్టుకున్నప్పుడు మీరు బయటకు వచ్చి మళ్ళీ అలయన్స్ ఏం పెట్టుకున్నారండి, అర్థం కావట్లేదు. అలయన్స్ అంటే అన్ని స్టేట్స్లో అలయన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక స్టేట్లో అలయన్స్ ఉంటుంది, ఇంకో స్టేట్లో ఉండదంటే కేరళ బార్డర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి రాగానే అక్కడ అలయన్స్ పొత్తుంది వాళ్ళకి ఇద్దరికి. ఇక్కడేమో వీళ్ళు బీజేపీ టీము, కాంగ్రెస్ ఏమో అంటారు నువ్వు సిపిఎం బీజేపీ టీం అంటారు. కానీ యాక్చువల్లీ వీళ్ళే టీమ్స్ అక్కడిక్కడ. సో ఈ యాత్రతో ఏం జరగదు అసలు, ఓన్లీ మాకు డైవర్షనరీ టాక్టిక్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు, అట్లీస్ట్ కొంచెం మీడియాలో కనిపిస్తాడు కదా కొన్ని రోజులు అని చెప్పేసి నడిపిస్తున్నాను, దానికన్నా మిగతా ఇంకేం నడవట్లేదు. ఫైనల్లీ సురేష్ గారు, అసలు మీరు చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా నేనే కెప్టెన్గా ఉంటానంటూ తను బయలుదేరుతున్నాడు, ఏదో ఆ విధంగా పావులు కదుపుతున్నాడు. అసలు పార్టీలోనే ప్రియాంక గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి పరిస్థితి ఉంది, గ్రూప్ కూడా ఉంది. ప్రియాంక గాంధీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియాంక ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి తన పక్కన పెట్టి ప్రియాంకకి ఫ్రంట్ ఫేస్గా పెట్టి నడిపించాలన్నటువంటి ప్రపోజల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ మీ అంచనా ప్రకారం? ఏ ఫ్యామిలీలో పొలిటిక్స్ ఉంటుందండి, అది ఇప్పుడు మనం బిజినెస్లో కూడా చూడొచ్చు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ నడిమిట్లో ఉండే, మన రేమండ్స్ గ్రూప్లో హరిపత్ సింగ్ కానీ ఆయన కొడుకు నడిమిట్లో నడుస్తున్న టెన్షన్. బిజినెస్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి ఇష్యూ ఉంటుంది, దాన్ని మనం లేదని చెప్పలేము. కానీ ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలియదు, ఎంత వీళ్ళది అబ్జెక్షన్ ఉందో విత్ ఇన్ ద ఫ్యామిలీ చెప్పలేము. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరి దగ్గర చెంచాలు ఉంటారు, అందరికి ఒక సెట్ చెంచాలు ఉంటారు, అదే పొలిటీషియన్ అయినా కానీ ఉంటారు. సో క్యాండిడేట్ సెలెక్షన్ వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ చెప్తే ఇది నా ఫ్రెండ్,
నాతో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, వాళ్ళ పేరు కూడా తెలియదేమో రాహుల్ గాంధీకి. ఈయన సెలక్షన్ చేయాలని ఖర్గే గారికి నోట్ పంపిస్తుంది. సెకండ్ ఫోన్ చేసి చెప్పింది, ఖర్గే గారు उसको టికెట్ దేనా బీఫామ్ దేనా. ఎందుకంటే పాపం ఆయన ఏం చేయలేడు, ఆయన బీఫామ్ కూడా సైన్ చేయాల్సింది ఆయన పని అంతే. లిస్ట్ అయితే ఇంకొకటి నుంచి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు, వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే అక్కడ గొడవ మొదలవుతుంది. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ, లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, యూపీ డివైడ్ చేశారు. ఒక హాఫ్ ఏమో జ్యోతిరాదిత్య సింధియాకి ఇచ్చారు, ఇంకో హాఫ్ ఏమో ప్రియాంక గాంధీకి ఇచ్చారు. అమ్మ మీరు ఒకటి చూసుకుని ఈయన ఒకటి చూసుకుంటాడు. ఇద్దరు గోల్ అయిపోయింది అక్కడ యూపీలో. రాహుల్ గాంధీ పాప సీటు ఓడిపోయాడు. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? జ్యోతిరాదిత్య దాని తర్వాత తెలిసిపోయింది ఇక్కడ ఉండి నేను ఫైదా లేదని చెప్పి బీజేపీకి వచ్చేసాడు. ప్రియాంక గాంధీని ఏమో పుల్అప్ చేస్తారా, మా అమ్మ ఒక్క సీట్ అనే గెలిచారా యూపీలో అని చెప్పేసి. లేదు, ఒక్క మాట కూడా లేదు, ఒక సీట్ గెలిచారు అంతే, దట్స్ ఆల్, 1 సీట్ సోనియా గాంధీది. సో ఆమె పోటీ చేయడము, ఆమె ఇంటర్నల్ పాలిటిక్స్ ఫ్యామిలీలో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మోదీ లాగా రెజల్యూట్ లీడర్ ఉంటే ఈ ప్రాబ్లం ఏం లేకుండా. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ లీడర్, ఓన్లీ ఫోర్స్డ్ ఆన్ లీడర్ అన్నమాట. ఫ్యామిలీ పేరు ఉందని చెప్పి మనం చూస్తుంటాం కదా, మొఘల్ డైనాసిటీ ఒకరి తర్వాత ఒకరు, షాజహాన్, బాబరు, ఔరంగజేబు అన్నీ వస్తూనే ఉంటారు లైన్లో. అట్లనే ఇది కూడా, మీకు నచ్చకపోతే కూడా మీరు ఆ పాపం వాళ్ళని ఫాలో చేయాల్సింది, చాయిస్ లేదు పార్టీ దగ్గర. అట్లా ఉండని తీసుకొచ్చి పెడితే మోదీకి యాక్చువల్లీ ఇంకా ఖుషి. ఎందుకంటే మోదీ అండ్ రాహుల్ గాంధీ అనగానే అయిపోయింది ఎలక్షన్ అక్కడే. బీజేపీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది డెఫినెట్గా. రాహుల్ గాంధీ అక్కడ ఉంటేనే మాకు ఒక నోరు తెరవగానే తప్పులు చెప్తాడు, నోరు తెరవగానే బ్లండర్లు. మనకు ఏ ఫోన్ ఓపెన్ చేసినా వీడియోలు వస్తూనే ఉంటుంది ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక లీడర్షిప్ మెటీరియల్ ఏం చూస్తారు, ఎవరైనా ఓటర్ ఏం చూస్తారంటే ఎవరు రెజల్యూట్ లీడర్ ఎవరు. ఖతార్తో ఒక ఇష్యూ ఉంది, ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు, సార్ట్అవుట్ అయిపోయింది ఇవాళ. అది కాకుండా మిగతా ప్లేసెస్లో ఉన్న లీడర్షిప్ ఇష్యూస్ కానివ్వండి, అది రష్యాతో ఉన్న ఇష్యూ కానివ్వండి, మన మిగతా మిడిల్ ఈస్ట్లో మన షిప్స్ని అటాక్ చేస్తున్న చూడండి, ఇమీడియట్ బుడ్ డెస్ట్రాయర్స్ని పంపించారు ఇండియన్ నేవీ. ఎప్పుడైనా చేశారా? అది కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ తిరుగుతున్నారు మన షిప్లు. అది లీడర్షిప్ అంటే, డిసిషన్ తీసుకోవడం. కరెక్ట్ రాంగ్ దట్ ఆల్ వి నాట్ క్యాల్కులేట్ రైట్ నౌ. తప్పు చేశారా, కరెక్ట్ చేశారా, అది వీ విల్ సీ లేటర్. ముందు డెసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకున్న మనిషి రాహుల్ గాంధీ. అది ఇంగ్లీష్లో అంటారు, అది నరసింహరావు స్ట్రాటజీ ఉండే, పివి నరసింహరావు గారిది. ఏ డిసిషన్ తీసుకోకపోతే ఆ ప్రాబ్లం ఒకరోజు వెళ్ళిపోతుందని అప్నే ఆప్. డోంట్ టేక్ ద డిసిషన్, ద ప్రాబ్లం విల్ గో అవే. కానీ ఎప్పుడు అట్లా జరగదు, ఎందుకంటే ప్రాబ్లం ఉండిపోతుంది. మీరు డిసిషన్ తీసుకోవాల్సింది. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. ఒక డిసిషన్ తీసుకోలేడు, మీటింగ్కి వస్తాడు, అడ్రస్ చేసి ఒక అరగెన్స్, అంటే నాకు ఇది నేనే రాజు, ఇక్కడ కేసీఆర్కు ఉన్న అదే అరగెన్స్. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాను మనం అందరూ డిస్కస్ చేస్తుంటాం, అది అహంకారంతో ఓడిపోయారని చెప్పి. ఇదే రాహుల్ గాంధీ పరిస్థితి కూడా. వెన్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ లీడర్షిప్ టు ఎ పార్టీ. 2 సార్లు అద్వానీ గారికి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత 180, 140 సీట్లు వచ్చి ఆగిపోయినప్పుడు బీజేపీకి తెలిసిపోయింది అద్వానీ గారికి ఏం చేయలేరని చెప్పి. దానికోసం మోదీ గారిని తీసుకొచ్చారు, ఆయన ప్రూవ్ చేశారు. ఒకసారి కాదు 2 సార్లు, ఇప్పుడు 3వ సారి వేయబోతున్నారు. సో నెక్స్ట్ టైం ఎవరు ఈ ప్రూవ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు కదా సార్. దీని తర్వాత మళ్ళీ అమిత్ షా గారు వస్తారో, యోగి ఆదిత్యనాథ్, అది ఇంకో మాట. కానీ లీడర్షిప్ అనేది ప్రూవ్ చేయాలి. ఈ బస్సులలో తిరగడం, అక్కడక్కడ యాత్ర చేయడం మీరు చేయండి, ఎవరు అనట్లేదు. 10 రోజుల్లో ఫినిష్ చేసేసి మీరు మీ పార్టీ పని మీద పడండి. క్యాండిడేట్ సెలక్షన్ అది ఇది ఉంటుంది, అది చేయడు. అది అంతా కూడా చేసుకోవాలి. రేపు ఓడిపోతే మళ్ళీ కేసీ వేణుగోపాల్లో ఖర్గే గారిని తిడితే ఖర్గే గారు రిజైన్ చేయమంటారు. రేపు మీరే రెస్పాన్సిబుల్, ఆయన పాపం రిజైన్ కూడా చేసేస్తాడు కావాలంటే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది, నెహ్రూ గారి టైం నుంచి ఉంది. కానీ ఇందిరాగాంధీ టైంలో అట్లీస్ట్ ఇందిరాగాంధీ వాజ్ ఎ వెరీ రెజల్యూట్ లీడర్ ఉండే. సరే ఆమె తప్పులు ఆమెకు ఉండే, ఎమర్జెన్సీ అదంతా. కానీ నెహ్రూ టైంలోనే మళ్ళీ రాజీవ్ గాంధీ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ ఈజ్ అ కాపీ ఆఫ్ రాజీవ్ గాంధీ. రిలక్టెంట్ లీడర్. ఆయనకు ఎక్కడో ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ ఉన్న ఆయన గుంజుకొని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టారు ఇందిరాగాంధీ. అండ్ ఈ టర్న్ అవుట్ బి అన్ అబ్సల్యూట్ డిజాస్టర్. సో ఇది పాలిటిక్స్లో, పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు ఇంగ్లీష్లో. కానీ రాహుల్ గాంధీ కేసులో అది ఎప్పుడైనా క్రైసిస్ మూమెంట్ ఉన్నప్పుడు మన దేశంని సపోర్ట్ చేయాలి, అది చేయరు. దేశ వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆర్మీ వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా లాంటి క్యారెక్టర్స్తో తిరుగుతాడు. వాళ్ళు పాకిస్తాన్తో మాట్లాడాలి, పాకిస్తాన్ కశ్మీర్ మీద పాకిస్తాన్కి హక్కు ఉందని ఫరూక్ అబ్దుల్లా అంటున్నాడు. ఎస్ అని చెప్పడానికి అట్లీస్ట్ మనం తిట్టొచ్చు కదా, నో కాశ్మీర్ బిలాంగ్స్ టు అస్, జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్పొచ్చు కదా రాహుల్ గాంధీ. చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉందో ముందు మ్యాప్లో చూపించాల్సి వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం దానికన్నా. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. రాహుల్ గాంధీ గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి కానీ ఒరిగిందేమీ లేదు, వచ్చినటువంటి మైలేజ్ కూడా ఏమీ లేదనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది అనడానికి ఆస్కారం కూడా లేదు. ఈ భారత్ న్యాయ యాత్ర కూడా మరొక జోడో యాత్ర అవుతుంది తప్పితే ఒక అద్భుతాలు ఏమి జరగవు. కాంగ్రెస్ పార్టీకి అలాగే రాహుల్ గాంధీకి కూడా పెద్దగా ఒరిగేదేమి ఉండదు. కాకపోతే రాహుల్ గాంధీ తన వంతు ప్రయత్నం ఏదో చేస్తున్నాడు, తన యొక్క హోదాని పెంచుకోవడం కోసం, పార్టీలో తన యొక్క తను ప్రమోట్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు అనేది విశ్లేషకుల మాట. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.